విభజనకు సంబంధించి తెలంగాణ ఉద్యోగుల్లో ఉన్న ఆందోళనలు తొలగించడానికి, ఉద్యోగుల పట్ల ప్రభుత్వ వైఖరి తెలియజేయడానికి కేసీఆర్ ఏర్పాటు చేసిన సమావేశానికి టీ ఎంప్లాయీస్ భారీ స్థాయిలో హాజరయ్యారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర కీలకమైందని, వారికిచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని కేసీఆర్ చెప్పారు. విభజనకు సంబంధించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఉద్యోగులకు భరోసా ఇచ్చారు. ఏ ప్రాంతం ఉద్యోగులు ఆ ప్రాంత ప్రభుత్వంలోనే పనిచేయాలన్నారు. ఆంధ్ర ఉద్యోగులు సీమాంధ్ర ప్రభుత్వానికి వెళ్లాల్సిందేనని సూటిగా తేల్చేశారు. కీలకమైన తెలంగాణ సచివాలయం, ఇంటెలిజెన్స్ విభాగాల్లో ఆంధ్ర ఉద్యోగులను ఎలా పనిచేయనిస్తామని ప్రశ్నించారు కాబోయే సీఎం. అలా పనిచేస్తే ప్రాజెక్టుల కీలక సమాచారం పొరుగు రాష్ట్రానికి లీక్ కాదా అని ప్రశ్నించారు. హెచ్చరికలు కాదని సీమాంధ్ర ఉద్యోగులను బలవంతంగా టీ సెక్రటేరియట్ లో ఉంచితే గేటు కూడా దాటనివ్వమని వార్నింగ్ ఇచ్చారు. ఆంధ్ర ఉద్యోగులతో కలిసి ఉండే ప్రసక్తి లేదన్నారు. కయ్యానికి కాలు దువ్వుతామంటే మేం కూడా రెడీగా ఉన్నామని కటువుగా చెప్పారు గులాబీ దళపతి. ఖచ్చితంగా తెలంగాణ ఉద్యోగులు తెలంగాణ ప్రభుత్వంలో ఉండాలి, ఆంధ్ర ఉద్యోగులు ఆంధ్ర ప్రభుత్వంలో ఉండాలి. బలవంతంగా 50 మందినో 100 మందిని మనమే రుద్దుతారు. సెక్రటేరియట్ చూస్తామా వాళ్ళని? గేటు కూడా దాటనీయం. తెలంగాణ సెక్రటేరియట్లో కల్తీ ఉండడానికి వీలే లేదు. మేము కయ్యానికి కాలు దూతం పెట్టుకుంటాం పంచాయతీ అంటే రెడీ, నో ప్రాబ్లం, వీఆర్ ఆల్సో రెడీ. తెలంగాణ ఉద్యోగులు లేకుండా తెలంగాణ ఉద్యమమే లేదని చెప్పారు కేసీఆర్. సకల జనుల సమ్మె లాంటి అద్భుతాన్ని ఆవిష్కరించారని, సమ్మె కాలానికి మిత్తితో కలిపి జీతం ఇస్తామన్న మాటకు కట్టుబడి ఉన్నామన్నారు. ఉద్యోగులకు తెలంగాణ ఇంక్రిమెంట్ ఇచ్చి తీరుతామన్నారు. ఐఏఎస్లు, కలెక్టర్ల దబాయింపులు లేని ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులు ఉండరని చెప్పిన కేసీఆర్ ఆర్టీసీ సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. సకల జనుల సమ్మె బాబత్ జీతాలు రాకపోతే ఇబ్బందులుంటే దాన్ని 100% ఇన్ సర్వీస్ గా ప్రకటించి ఆ శాలరీస్ అన్ని ఇప్పించే బాధ్యత నాది. అది మొట్టమొదటి దశలో వస్తుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. స్పెషల్ తెలంగాణ ఇంక్రిమెంట్ రావాలి, వచ్చి తీరుతుందని చెప్పి నేను అనౌన్స్ చేస్తా ఉన్నా. జిల్లాలకు వచ్చినప్పుడు అక్కడే టీఎన్జీఓ కార్యాలయంలో ఉద్యోగులతో ఖచ్చితంగా సమావేశం అవుతానని చెప్పారు. ప్రభుత్వం రాగానే డిపార్ట్మెంట్ల వారీగా డిపిసిలు ఏర్పాటు చేస్తామని, 10-12 రోజుల్లోనే పదోన్నతులు ఇస్తామని చెప్పారు. 2 నెలల్లోనే కింది స్థాయిలో ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. కాంట్రాక్ట్ ఎంప్లాయీ తెలంగాణలో ఉండడు, ప్రశ్నే లేదు. దేర్ విల్ బి నో కాంట్రాక్ట్ ఎంప్లాయీ ఇన్ తెలంగాణ స్టేట్. అది మనకు అలర్జీ, అది పడదు మనకు. జిల్లాలకు వచ్చిన సందర్భంలో కూడా మనకు అంతటి దేవుని దేవల టీఎన్జీఓ భవన్లు ఉన్నాయి, ఎంప్లాయీస్ యూనియన్స్ ఉన్నాయి. ఆ జిల్లాలో ప్రత్యేకమైన సమస్యలు ఉంటే విచ్ఎవర్ డిస్ట్రిక్ట్ అయిగో 15 నిమిషాల కోసమే కావచ్చు, తప్పకుండా మన టీఎన్జీఓ భవన్కి వచ్చి మిమ్మల్ని అక్కడ కలుసుకుంటానని నేను మనవి చేస్తా ఉన్నా. జోనల్ క్యాడర్ లో యథాతథ స్థితి అంగీకరించే ప్రసక్తే లేదని కేసీఆర్ తేల్చి చెప్పారు. ఎవరి ఆఫీసుల్లో వాళ్లు అక్కడ పనిచేసే ఆంధ్ర ఉద్యోగుల సమాచారాన్ని యూనియన్ నేతలకు జూన్ 2వ తేదీలోపు అందించాలని సూచించారు. ఇందుకోసం దేవి ప్రసాద్ అధ్యక్షతన స్వామి గౌడ్, శ్రీనివాస్ గౌడ్, విఠల్ 10 మంది ఎమ్మెల్యేలతో కలిసి వార్ రూమ్ ను ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణ ఉద్యోగులకు అన్యాయం జరగకుండా వార్ రూమ్ కృషి చేస్తుందని చెప్పారు కేసీఆర్. తెలంగాణ రాష్ట్ర ప్రకటన వచ్చినప్పటి నుంచి జూన్ 2వ తేదీ వరకు ఇచ్చే ప్రమోషన్లు, రివర్షన్లు పనికిరావన్నారు. దేవి ప్రసాద్ గారి అధ్యక్షతన ఒక కమిటీ వేసుకున్నాం, ఒక వార్ రూమ్ కూడా ఓపెన్ చేసినాం. దీని పేరు వార్ రూమ్ అనే పెట్టాం. అంటే వార్ లాగా జరగాలి ఇక్కడ పని. 10 మంది ఉన్నారు, దానిలో ఎమ్మెల్యేలు కూడా మనోళ్ళు ఉన్నారు, యాక్టివిటీలో 10 మంది. మన స్వామి గౌడ్ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, వాళ్ళందరూ ఉన్నారు. ఉద్యమ నేతగా ఉన్నా, ప్రభుత్వాధినేతగా ఉన్నా ఆంధ్ర ఉద్యోగుల పట్ల వైఖరిలో మార్పు లేదని, తెలంగాణ ఉద్యోగులను ఇబ్బంది పెట్టరని కేసీఆర్ హామీ ఇచ్చారు.